హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వర్షం కురుస్తున్నప్పుడు అయితే వేడి వేడిగా బిర్యానీలైనా బజ్జీలైనా తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇలా బోన్స్ సూప్ అయితే తాగండి, మనసంతా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే జలుబు దగ్గు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, సూప్ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం అయితే 1/2 కిలో మటన్ బోన్స్ అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసిన తర్వాత దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ మిరియాలు, చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ మిరియాలు స్కిప్ చేసి పౌడర్ అయితే వేసుకోండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసి లైట్గా ఆయిల్ వేసి నేనైతే నువ్వుల నూనె వేసాను ఫ్రెండ్స్, అది కూడా హెల్తీగా ఉండాలని. ఇంకా కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత ఆ బోన్స్ ఉడకడానికి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 8-9 విజిల్స్ అయితే రానివ్వాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలండి. అందులోనే 1 క్యారెట్ గోలా సన్నగా స్లైసెస్ లా కట్ చేసి అవి కూడా 2 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిరియాల పొడి, ఇందాక మిరియాలు వేయకపోతే మిరియాల పొడి అయితే 2 స్పూన్లు వేయండి, వేస్తే కనుక 1 స్పూన్ వేయండి. ఇంకా మళ్ళీ కొత్తిమీర వేసి అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు సూప్కి చిక్కదనానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసుకొని నేనైతే 4గురికి చేశాను ఫ్రెండ్స్. ఇది ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే సరిపోలేదు, నేను అందుకనే మళ్ళీ వేస్తున్నాను. ఇంకా ఉప్పు వేసి స్లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. అది ఉడికే వరకు మేము దీనికి వెల్లుల్లి తాలింపు అయితే చూద్దాం ఫ్రెండ్స్. వెల్లుల్లి తాలింపు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు, అలాగే సన్నగా తురిమిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి లైట్గా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దాంట్లో 1 స్పూన్ వచ్చి శనగపిండి వేసి అది దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మరుగుతున్న సూప్ లో వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో అలా మరిగించుకోండి. మరిగితే బోన్స్ ఫ్లేవర్ అంతా సూప్ లో బాగా దిగుతుందండి. అంత టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే హెల్దీ సూప్ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఈ తాలింపు వచ్చి ఫస్టే మీరు బోన్స్ వేయకముందే ఆ తాలింపు వేసి కూడా అలా కూడా చేసుకోవచ్చండి. తర్వాత బోన్స్ వేసి అలా కుక్కర్లో విజిల్ అయితే కూడా పెట్టచ్చు. అలా అయినా చేయండి, ఇలా అయినా చేయండి. వేడి వేడి బోన్స్ సూప్ అయితే రెడీ అండి. ఇంకా దీంట్లో వచ్చేసి చపాతీలు చేశానండి. దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చపాతీ, ఒక్కొక్క కప్పు సూప్ వేసుకొని తాగారు. చాలా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.